బ్రేకింగ్ న్యూస్ సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం మరింత వేగవంతం చేసింది. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్న సిట్ అధికారులు మరోసారి కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిని విచారించారు. ఈ సందర్భంగా 13 మంది పోలీసు సిబ్బంది స్టేట్మెంట్లను నమోదు చేసిన సిట్ మే 6 నుంచి మే 8 వరకు పోలీస్ స్టేషన్లో జరిగిన పరిణామాలపై విస్తృతంగా ప్రశ్నించింది. ముఖ్యంగా ఆ రోజుల్లో సాయి కృష్ణను లాకప్లో చూశారా, అతని పరిస్థితి ఎలా ఉంది, విధుల్లో ఎవరు ఉన్నారు వంటి అంశాలపై వివరాలు సేకరించింది. విచారణ పూర్తయిన అనంతరం నమోదు చేసిన స్టేట్మెంట్లపై సంబంధిత పోలీసు సిబ్బంది సంతకాలను కూడా సిట్ అధికారులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా కేసులో కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజ్ ఈ వ్యవహారంపై కూడా సిట్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పోలీసు స్టేషన్ కు చెందిన ఓ హోం గార్డ్ మొబైల్ ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అయితే సీసీటీవీ కెమెరాల నిర్వహణతో తనకు ఎలాంటి సంబంధం లేదని హోంగార్డ్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో కీలకంగా భావిస్తున్న అప్పటి సీఐ నాగరాజును విచారించేందుకు సిట్ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆయన కస్టడీకి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత నాగరాజును ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయి కృష్ణ మృతి కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు ప్రతి కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న సిట్ సాక్ష్యాధారాల సేకరణతో పాటు సంబంధిత అధికారుల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తోంది. ఈ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత దర్యాప్తు మరింత కీలక దశకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మణికుమార్ ఫోన్ లో అందిస్తారు. మణికుమార్, కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే కృష్ణలంక సీఏ ఏదైతే మాజీ సీఏ ఉన్నారు నాగరాజు పోలీసుల అదుపులో ఉన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు కోసం సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే కొంతమంది పోలీసు సిబ్బందిని ఆ స్టేషన్ కు సంబంధించి అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇంకా మిగిలినటువంటి సిబ్బందిని కూడా సిట్ విచారణకు పిలిచి వివరాలన్నీ సేకరించే పనిలో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా 13 మంది పోలీసు సిబ్బందికి సంబంధించి వారి స్టేట్మెంట్లు కూడా సిట్ నమోదు చేసింది. అంటే మే 6, 8 తేదీలు అంటే ఆ 2 రోజుల్లో ఘటన జరిగింది. అంటే సాయికృష్ణ డెత్ కస్టోడియల్ డెత్ జరిగిన సమయంలో ఏం జరిగిందని పోలీసు సిబ్బందిని ఆరా తీస్తూ ఉంది. అందులో భాగంగానే 13 మంది పోలీసు సిబ్బందిని కూడా విచారణ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయిన ఘటనకు సంబంధించి సిట్ సీరియస్ గా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేస్తుంది. అందులో భాగంగా సీసీటీవీ నిర్వహణ అంటే స్టేషన్ లో సీసీటీవీలు నిర్వహించినటువంటి ఒక ఆరోపణలు ఉన్నటువంటి ఒక పోలీస్ సిబ్బందిని అతనికి సంబంధించిన సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరిస్తోంది. అయితే దానికి సంబంధించి సీసీటీవీ నిర్వహణ సంబంధం లేదని కూడా ముందు చెప్పినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇంకా లోతైన వివరాలను కూడా వెలికి తీసేందుకు సిట్ లోతైన దర్యాప్తు చేస్తూ ఉంది. 4 బృందాలుగా విడిపోయి సిట్ ఈ కేసుకు సంబంధించి పూర్తిగా లోతైన దర్యాప్తు చేస్తూ ఉంది. ఇప్పటికే సీఏ నాగరాజును కస్టడీకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో అనుమతి కోరిన నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని నిబంధనలను సిట్ విచారణకు అడ్డు వస్తున్న నేపథ్యంలో సిట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అంటే సుప్రీంకోర్టు కేసుకు సంబంధించి సీఏ నాగరాజు కస్టడీకి సంబంధించి తీర్పు వివరించిన తర్వాత కేసుకు సంబంధించి ఇంకా లోతైన వివరాలను కూడా వెలికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి సిట్ 4 బృందాలుగా విడిపోయి దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మరో 13 మంది
సిబ్బందిని విచారణ చేసింది. ఇంకా మిగిలిన సిబ్బందిని కూడా విచారణ చేసి, అంటే ఆ రోజు ఘటన జరిగిన రోజు ఏం జరిగిందనే విషయాలను కూడా వెలికి తీసేందుకు సిట్టు శ్రమిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పుడు కూడా ఈ ఘటనకు సంబంధించి, ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా సిఐ నాగరాజు కస్టడీకి ఇచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు కూడా సిట్టు భావిస్తోంది. లహరి. కుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.